ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారు కానీ కూటమి పార్టీలు కానీ పింఛన్లకు సంబంధించినటువంటి హామీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పింఛన్ కంటే మేము ఎక్కువ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే పింఛన్లు ఇంటికి పంపుతున్నారో అదే రకంగా ఇంటికి పంపుతాం, అంతకంటే ముందే పంపుతాం. వాళ్ళు 6 గంటలకు పంపితే మేము 5 గంటలకు పంపుతాం, వాళ్ళు 5కి పంపితే మేము 4కు పంపుతాం అని ఈ రకంగా హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు గారి మాటలకు అర్థాలే వేరు. గతంలో ఆయన పింఛన్ విధానం కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ ఏ రకంగా జరిగిందో అందరికీ తెలుసు. అయినా కూడా ఆయన నమ్మి ఓట్లు వేశారంటే అది చంద్రబాబు గారు తప్పు కాదు, అది ఓట్లు వేసిన వాళ్ళ తప్పు. చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్ విధానం ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. ఒక వ్యక్తి చనిపోతే తప్ప ఇంకొక వ్యక్తికి పింఛన్ వచ్చేటువంటి అవకాశం లేదు. మరి అలాంటి వ్యక్తి పింఛన్లు పెంచి మీకు ఇస్తానంటే దాని వెనుక ఏదో ఒక ఆలోచన ఉంటే తప్ప ఆ మాట చెప్పరు. ఇప్పుడు అదే ఆలోచనను అక్షరాల అమలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎవరికైతే పింఛన్లు అందుతున్నాయో ఆ పింఛన్లో చాలామంది అనర్హులు ఉన్నారు. ఈ అనర్హులను గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి సరైనటువంటి సమాధానం కనుక చెప్పకపోతే ఆ పింఛన్లని తీసేస్తారు. ఇప్పుడే పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి సచివాలయంలో కొంతమందిని మరి ఎంక్వైరీ చేసి అందులో పింఛన్కి మీరు అనర్హులు అని చెప్పి వాళ్ళని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పండుటాకుల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. నిజంగానే అనర్హులు ఉంటే తీసేయచ్చు, తప్పేం లేదు. కానీ ఈ అనర్హులు అని పేరు చెప్పి వీళ్ళ ఖజానాకు భారమవుతున్నటువంటి క్రమంలో, వీళ్ళు అమలు చేసేటువంటి పరిస్థితి లేని క్రమంలో వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో మేము పింఛన్ పెంచిస్తామని అది అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనకు వీళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పేరుతో అనేక ప్రశ్నలు సంధించి వాళ్ళకు పొలం ఉందని చెప్పి, కారు ఉందని చెప్పి, ఇల్లుందని చెప్పి, 4 మీటర్లు అని చెప్పి రకరకాల కారణాలు చెప్పి వాళ్ళని పింఛన్లు తొలగించేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సుమారుగా 3 లక్షలకు పైగా పింఛన్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే వీళ్ళు వచ్చినటువంటి ఈ 6 నెలల కాలంలోనే 1,50,000 పైగా పింఛన్లు తొలగించడం జరిగింది. అంటే మీరు గత లెక్కలు చూసుకుంటే మే నెలలో 65 లక్షల పైగా పింఛన్లు ఇస్తే డిసెంబర్ నాటికి అది 63 లక్షలకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఎంక్వైరీ పేరిట ఈ పైలట్ ప్రాజెక్టులు పెట్టి ఏదేదో చేస్తూ ఉన్నారు కదా, ఈ క్రమంలో సుమారుగా ఒక 3 లక్షల దాకా పింఛన్లు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటిది వీళ్ళ లెక్క. అయితే చంద్రబాబు గారు వస్తే ఉన్న పింఛన్లు కంటిన్యూ చేస్తారనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్న పింఛన్లు పీకేస్తూ కొత్త పింఛన్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు పింఛన్లకు సంబంధించి. కొత్త వాళ్ళకి లేదు, ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసేటువంటి అవకాశం లేదు, రకరకాల కారణాలు చెప్పి. పైగా ఈ దివ్యాంగులకు సంబంధించి కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు. దివ్యాంగులు మళ్ళీ సాధారణ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మళ్ళీ వైద్య పరీక్షలు చేయించాలి డాక్టర్ల చేత అని చెప్పి ఎన్ని రూల్స్ పెడితే పాపం వాళ్ళు ఎక్కడికైనా తిరుగుతారు చెప్పండి. కనీసం గతంలోనైనా వీళ్ళు వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఎవరు అర్హులు ఎవరు కాదని చెప్పి గుర్తించి మరి వాళ్ళ సాధారణ క్యాంపులకు తీసుకెళ్లడం అవన్నీ చేయడం గతంలో వాళ్ళు చేశారు. సో ఆ రకంగా సర్టిఫికేట్లు ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత రాకూడదని చెప్పి గతంలో వైసీపీ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది, ఖజానాను ఖాళీ చేసింది, ఈ అనర్హులకు పింఛన్లు ఇచ్చిందని చెప్పి ఇప్పుడు వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ వైసీపీ పార్టీ గతంలో ఏం చేసింది మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేము పబ్లిక్ బైట్స్ తీసుకున్నటువంటి క్రమంలో కొంతమందికి వచ్చి ఇక్కడేం తీసుకుంటున్నావా బాబు, ముసలోళ్ళకు పింఛన్లు తీశాడు ఈ సైకో జగన్, ఒకసారి వచ్చి వాళ్ళ బాధని విందురా నువ్వు అని చెప్తే అప్పటికే రాత్రి 7 అవుతుంది. సరే నిజంగానే బాధ ఉన్నారేమో పాపం మళ్ళీ అని చెప్పి మనం ఇక్కడికి వస్తాం రామని చెప్పి ఆ నైట్లో వాళ్ళు 2 బైకులు తెస్తే అక్కడికి వెళ్ళి నేను మా కెమెరామెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాం మేము చీకట్లో. ఒక ముసలామె బయటకు వచ్చింది. అది చెప్పమ్మా ఏంటి నీ సమస్య అంటే ఆమె చెప్పింది, గతంలో నుంచి పింఛన్ వచ్చిందయ్యా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా పింఛన్ వచ్చింది, కానీ 2 నెలల నుంచి పింఛన్ కట్ చేశారు, మాకు రాదని చెప్పి వాలంటీర్లు చెప్తున్నారని చెప్పి. ఎందుకు తీసేశారమ్మా అంటే ఏమో తెలియదు మాకు, ఎందుకు తీశారో తెలియదు అని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఆమె భర్త ఉన్నాడు వెనక. ఆయన పెద్ద మనిషిని అడిగాను ఏమైందంటే, ఏముందయ్యా మాకు 4 మీటర్లు ఉన్నాయి, 2 ఇండ్లు ఉన్నాయి, ఉన్నప్పుడు మాకు ఎట్లా పింఛన్ వస్తుంది రాదు కదా అందుకే తీసేశారని చెప్పారు. పైగా వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటారంట. సో అలాంటి వాళ్ళకు పింఛన్లు తీసేశారు వాళ్ళు గతంలో. అర్హులైనటువంటి వారికి పింఛన్లు ఇచ్చారు. అంటే వాలంటీర్లు మొత్తం ఎంక్వైరీ చేసి పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో. కానీ దానికి సంబంధించి కూడా అప్పుడు వాళ్ళు చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. సో వీళ్ళు అప్పట్లోనే అనర్హులను గుర్తించి తీసివేయడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరంటే తీసేయచ్చు. కానీ మరి 3 లక్షలకు పైగా మొత్తం అనర్హులే ఉన్నారని చెప్పడం మాత్రం దీని వెనుక వీళ్ళు భారం తగ్గించుకోవడానికే చేస్తున్నారనలో ఎలాంటి సందేహం అయితే కనిపించట్లేదు. నిజంగానే కొంతమంది ఇప్పుడు పొరపాటు జరగలేదంటే కొన్ని చోట్ల పొరపాటు జరిగితే నేను కూడా కల్లారా చూశాను. నేను కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 58 సంవత్సరాలకు అర్హులు అనుకోండి, 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ 1 సంవత్సరం తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకు పని చేసుకోలేక చేతగాక కదలలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎక్కడో చోట పింఛన్లు వస్తుండొచ్చు. కానీ అట్లాంటి వాళ్ళ మీద మనం కనికరం చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు ఎవరు సపోర్ట్ ఉండదు, పిల్లలు వాళ్ళని వదిలేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తించాలి కదా. అట్లా ఆలోచన చేయకుండా ఇట్లాంటి వృద్ధులపైన రూల్స్ అని పెట్టి అదని పెట్టి ఎంక్వైరీలు అని చెప్పి నోటీసులు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో ఈ అంశానికి సంబంధించి నిజంగానే మీ ప్రాంతాలలో అనర్హులైనటువంటి వాళ్ళని తీసేస్తున్నారా, కట్ చేస్తున్నారా, లేకపోతే అర్హులై ఉన్నా కూడా
మరి పింఛన్లు ఇవ్వకుండా చేస్తున్నారా అనేటువంటి సమాచారం కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.